పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాల బర్లకు సర్వం సిద్ధమైంది. పోలీసుల హెచ్చరికలను పందెం రాయలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మినీ స్టేడియంలను తలపించేలా పందెం బర్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం బర్ల ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అందజేస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాలకైతే రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఏలూరు జిల్లాలో ఉన్నాము. ఏలూరు జిల్లాకు సంబంధించి కోడి పందాల బరి వద్ద ఉన్నాము. అలాగే సినిమా సెట్టింగ్లు తలపించే విధంగా టెంట్లు కానివ్వండి, అలాగే ఏర్పాట్లు విఐపి చైర్స్ ఏర్పాటు చేశారు. అలాగే చుట్టూరు కూడా జనాలు ఎవరు రాకుండా ఉండేందుకు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసి గ్రౌండ్ చుట్టూరు కూడా క్రికెట్ స్టేడియంని తలదన్నే విధంగా ఫ్లడ్ లైట్లు అరేంజ్ చేశారు. అలాగే బరి చుట్టూరు కూడా వివిఐపి చైర్స్ కూడా ఏర్పాటు చేసి కోడి పందాలకైతే రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇటు ఏలూరు జిల్లా, అటు పశ్చిమ గోదావరి జిల్లా. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం, చింతలపూడి, అలాగే దెందులూరు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పెదామిరం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో కూడా సుమారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 200 బర్రెల్లో అయితే కోడి పందాలకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. కోడి పందాల వద్ద ఏర్పాట్లు చూస్తే ఒక సినిమా స్టైల్స్, అలాగే ఒక క్రికెట్ మైదానంలో స్టేడియంను తలపించే విధంగా కూడా గ్రౌండ్లను సిద్ధం చేశారు నిర్వాహకులు అని చెప్పచ్చు. కోడి పందాల బరి దగ్గర కోడి పుంజులు, పందెం కొట్టిన కోడి పుంజులని మాంసం కోసం ఏర్పాటు చేసే కోడి పకోడీ స్టాల్స్, అలాగే అతిథులు హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు, అలాగే దేశ విదేశాల నుంచి కూడా వచ్చే అతిథుల కోసం కూడా అతిథి మర్యాదలు ఏర్పాటు చేయడం కోసం అయితే ఒక పక్క కూల్ డ్రింక్స్, అలాగే టిఫిన్స్, అలాగే ప్యాంట్రీ కూడా భోజన ఏర్పాట్లు కూడా నిర్వాహకులు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న 200 బర్రెల్లో అయితే కోడి పందాలకు రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. పోలీసులు కోడి పందాలకు అనుమతి లేదు, కోడి పందాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా నిర్వాహకులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.